చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి దొంగ వాగ్దానాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, చంద్రబాబులోని చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని, లకలక అంటూ ప్రజల రక్తం తాగుతుందని హెచ్చరించారు. చంద్రబాబును నమ్మటం అంటే విష సర్పాన్ని నమ్మటం లాంటిదేనని అన్నారు. కుట్రలు, వెన్నుపోట్లతో కూటమితో వస్తున్న మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు. 87,612 కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను. 87,612 కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైంది మళ్ళా? ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవింద గోవింద. ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని, ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ. ఈరోజు 2024లో మనం ఇచ్చిన ఈ మేనిఫెస్టో పేదలకు మరింత మంచి చేస్తూ, మరో 2 అడుగులు ముందుకు వేస్తూ, ఇంటింటి అభివృద్ధి, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు, ఇవన్నీ కొనసాగింపే మన 2024కు సంబంధించిన మన మేనిఫెస్టో. మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, వీరందరి కుట్రలు, కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ను ఓడించాలని, వీరంతా కూడా జగన్ను ఓడించాలని, మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ.